డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టడానికి అవ్వట్లేదు, ఎలా పెట్టాలి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా మనకి యూట్యూబ్లో రోజుకు ఒక కొత్త రూల్ పెరిగిపోతుంది, కొత్త రూల్ తీసుకొస్తుంది యూట్యూబ్. మొత్తం మనకి ఇచ్చేదంతా అదే. షార్ట్స్ కానివ్వండి, ఏదైనా కొత్త కొత్త ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేసేది యూట్యూబే, మళ్ళీ రూల్స్ పెట్టేది కూడా యూట్యూబే. అయితే ఎప్పుడైతే ఈ షార్ట్స్ వచ్చినాయో, షార్ట్స్ వచ్చిన దగ్గర నుంచి చాలా అప్డేట్స్ వచ్చినాయి. మనకి థర్డ్ పార్టీ లింక్స్ ఏమన్నా మనం యాడ్ చేయాలి డిస్క్రిప్షన్లో అంటే జస్ట్ సింపుల్గా యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు నా డిస్క్రిప్షన్లో చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్ లింకును ఫేస్బుక్ లింక్ వస్తాయి, అవి లింకుల్లాగా ఉంటాయి, అంటే క్లిక్కబుల్ లింక్స్ ఉంటాయి లాంగ్ వీడియోస్లో. బట్ కొంతమందికి ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి క్లిక్కబుల్ లింక్స్ రావట్లా. ఎందుకు రావట్లేదంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి అంటే ఎయిదర్ మీరు లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టాలి, లేదంటే ఐడి వెరిఫికేషను, మన వీడియో వెరిఫికేషన్ చేయాలి. వీడియో వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ గ్యారంటీ ఫెయిల్ అవుతున్నాయి. రీజన్ ఏంటనేది అది నేను ఎవరిని చూడలేదు, వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు అనేది. రీజన్ ఏదన్నా అవనివ్వండి, అవి ఫెయిల్ అవుతున్నాయి అండ్ టైం పడుతుంది. నేను వీడియో కూడా చేశాను. మీరు ఆ 2 ఆప్షన్స్ వద్దు, థర్డ్ ఆప్షన్ బిల్డ్ ఛానల్ హిస్టరీ అనే ఆప్షన్ నేను ఏం చెప్పినా కష్టపడమనే చెప్తాను. ఇది కూడా అంతే, ఇది కష్టమైన ప్రాసెస్ కానీ కన్ఫర్మ్గా అయ్యే ప్రాసెస్ అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మీకు లింక్స్ లాగా రావాలి అంటే కంపల్సరీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఛానల్ రీచ్ అవ్వడానికి స్టార్టింగ్లో షార్ట్స్ ఎక్కువగా పెట్టేస్తున్నారు. ఆ షార్ట్స్ ఎక్కువగా పెట్టడం వల్ల లాంగ్ వీడియోస్ పెట్టట్లే. వ్యూస్ ఆటికే వస్తాయి కదా, వీటికి రావు కదా, సో లాంగ్ వీడియోస్ పెట్టట్లే. యూట్యూబ్ టార్గెట్ ఏంటంటే షార్ట్స్ కంటే లాంగ్ వీడియోసే ఎక్కువ పెట్టాలి. సో లాంగ్ వీడియోస్ పెడితే ఏంటంటే ఛానల్ హిస్టరీ అనేది బిల్డ్ అవుద్ది అనేసి అనమాట. సో లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడితే మీకు ఆ ఫీచర్స్ అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. మీరు పెట్టే వీడియోసే స్టార్టింగే షార్ట్స్ స్టార్ట్ చేసేస్తున్నారు ఎక్కువ మంది. ఒకవేళ చేసినా సరే లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి. సో లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెడితే ఛానల్ హిస్టరీ అనేది బిల్డ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తాయి. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి అంటే మనకి ఇట్లా లింక్స్, థర్డ్ పార్టీ లింక్స్ ఇచ్చినప్పుడు క్లిక్కబుల్ లింక్స్ లాగా రావాలంటే హెల్ప్ అవుతుంది. కస్టమ్ థంబ్నెయిల్ అంటారా, ఊరికే జస్ట్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోతే సరిపోతుంది. బట్ ఇది కస్టమ్ థంబ్నెయిల్ కాకుండా 3 థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, సో 3 థంబ్నెయిల్స్ పెట్టాలన్నా కూడా వెరిఫికేషన్ అవ్వాలి. ఇది వన్ టైం వెరిఫికేషన్. సో వన్ టైం వెరిఫికేషన్ కంపల్సరీ అయితేనే మనం 3 థంబ్నెయిల్స్ అనేది పెట్టగలము. అలాగే ఇంకా కమ్యూనిటీ ట్యాబ్ కూడా అంతే. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అయితేనే కమ్యూనిటీ ట్యాబ్, ఇప్పుడు పోస్ట్ చేశారనుకోండి పోస్ట్స్ ట్యాబ్ అనేది వస్తుంది అనమాట. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ అనేసి మనకు ఒక కొత్త ట్యాబ్ కూడా రాబోతుంది, అది కూడా చూద్దాం. అది వచ్చిన తర్వాత ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా లాంగ్ వీడియోస్ పెట్టడం ఆపేశారనుకోండి పోతుంది. ఆల్రెడీ పెట్టిన వాళ్ళు కూడా ఆపకూడదు లాంగ్ వీడియోస్, అంటే మరీ నెలలు గ్యాప్ ఇవ్వకూడదు. అలా పెట్టే వాళ్ళకి కూడా పోతుంది. అండ్ షార్ట్స్లో రిలేటెడ్ వీడియో లింక్ ఇవ్వాలన్నా కూడా ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. స్టార్టింగ్లో ఏంటంటే ఇవన్నీ లేవు మనకి, స్లోగా పెరుగుతున్నాయి అనమాట. సో మీరు లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయండి. ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా లాంగ్ వీడియోస్ అయితే చేయండి. ఏదో సరదాగా గుర్తొచ్చినప్పుడు పోస్ట్ చేయడం కాకుండా ఒక కన్సిస్టెంట్గా వారానికి 3 లేదా వారానికి 2 వీడియోసా ముందే అనుకుని ఆ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో నెగిటివ్ ఏంటంటే ఇలా అవ్వడం వల్ల ఇప్పుడు ఒక ఛానల్కి మొన్న 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనమాట షార్ట్స్లో. లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వచ్చిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయాలి కదా, అప్లై చేయాలంటే వీడియో వెరిఫికేషన్ అవ్వలేదు, ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఆ 2 ఫెయిల్ అయ్యేసరికి ఎన్నో డేస్, 90 డేస్ 28 డేస్ ఎన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పారు. ఈలోపు వ్యూస్ అన్నీ పోయాయి. మనకి ఆ వీడియో వైరల్ అయిన టైంలోనే కదా షార్ట్స్లో వ్యూస్ వచ్చేది. అందుకే లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి. మీకు ఎప్పటికైనా లాంగ్ వీడియోసే బెనిఫిట్. షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఛానల్ రీచ్, ఇవన్నీ అనవసరం. మీకు ఉపయోగం లేనప్పుడు పెట్టినా వేస్ట్ కదా. లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి షార్ట్స్ కంటే కూడా. షార్ట్స్ పెట్టొద్దని నేనేం చెప్పను, కానీ లాంగ్ వీడియోసే బెనిఫిట్ మీకు ముందు తర్వాత కూడా. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ద్వారా మనకు వాచ్ అవర్స్ రావాలన్నా కూడా 1 ఇయర్ టైం ఉంటుంది. అది అందుకే మీకు డిస్క్రిప్షన్లో థర్డ్ పార్టీ లింక్స్ ఇవ్వడానికి రాకపోవడానికి రీజన్ అదే. ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి. మీరు థర్డ్ ఆప్షన్ బిల్డ్ ఛానల్ హిస్టరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేసిన తర్వాత డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలన్నమాట. అది